రాజకీయ వ్యూహాల్లో దిట్ట ఎందరినో అధికారంలోకి తెప్పించిన ట్రాక్ రికార్డ్. ఆయన స్ట్రాటజిస్ట్గా ఉన్నాడంటే విక్టరీ ఖాయం అనుకునేవి పార్టీలు. అదే ఆయన రాజకీయాల్లోకి దిగితే పొలిటికల్ పార్టీ పెట్టి పోటీ చేస్తే కింగ్ మేకరే అని అనుకున్నారంతా. కానీ బీహార్ ఎన్నికల్లో జీరో అయ్యారు. ప్రశాంత్ కిషోర్ ఆయన పార్టీకి ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రాలేదు. ఇంతకీ పీకే వ్యూహాలు ఎలా బెడిసికొట్టాయి? ప్రశాంత్ కిషోర్ ఫేమస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం తొలి ప్రయత్నంలోనే అట్టర్ ఫ్లాప్. సర్వేలు, సోషల్ మీడియా వ్యూహాల్లో ఆరితేరిన పీకే బీహార్లో కనీసం ఖాతా తెరవలేకపోయారు. రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తారని హామీ ఇచ్చే ప్రయత్నం చేసిన బీహారీలు మాత్రం జనసురాజ్ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినా బోనీ కొట్టలేదు. 3.5% ఓట్లతో అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది పీకే పార్టీ. కొన్నేళ్ల క్రితం ఐప్యాక్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు ప్రశాంత్ కిషోర్. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీల విజయంలో కీ రోల్ ప్లే చేశారు. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోడీ సర్కార్ వంటి నినాదాలతో ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు. ఉత్తరప్రదేశ్లో యోగికి రోడ్ షోలు, బీహార్లో నితీష్ నాయక్, పంజాబ్లో అమరీందర్ సింగ్కు కాఫీ విత్ కెప్టెన్, ఏపీలో జగన్ నవరత్నాలు, కేజ్రీవాల్కి ఉచిత సలహాలు, బెంగాల్లో దీదీకి బంగ్లా నిజైర్ మేయేకే ఛాయ్, స్టాలిన్కు సలహాలు అందించారు. వినూత్న విధానాలతో అందరినీ గట్టెక్కించిన పీకే సొంత రాష్ట్రంలో మాత్రం చేతులెత్తేశారు. కనీసం బోణి అయినా కొట్టలేకపోయారు పీకే. నిజానికి 3 ఏళ్ల క్రితం నుంచే బీహార్పై దృష్టి సారించారు ప్రశాంత్ కిషోర్. బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు. 100 కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు. బీహార్ రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తానని చెప్పిన ఆయన జనసురాజ్ పార్టీని స్థాపించారు. సామాజికవేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారాయన. రాజకీయ నేపథ్యం, నేర చరిత్ర లేని కొత్త ముఖాలను పరిచయం చేశారు. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, వలసల కట్టడిపై వాగ్దానాలిచ్చారు పీకే. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి దాంతో వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెడతానని చెప్పుకొచ్చారు. ఆయన సభలకు, రోడ్ షోలకు భారీ స్థాయిలో జనం వచ్చినా అవి ఓట్లుగా మారలేదు. సంస్థాగతంగా బలంగా లేకపోవడమే పీకేకు మైనస్. జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం, కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాటు, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జనసురాజ్కు ప్రతికూలంగా మారాయి. ప్రధాన పార్టీలు పీకే పార్టీని ప్రత్యర్థుల బీటీంగా ప్రచారం చేశాయి. పోటీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. పోలింగ్కు ముందే ఫలితాలను అంచనా వేసిన ఆయన వస్తే 150, లేదంటే 10 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఇతరుల్ని గెలిపించడంలో హీరోగా పేరున్న సొంత పార్టీ విషయంలో జీరో అయ్యారు. ఓటమి ఎరుగని కన్సల్టెంటుగా పేరున్న బీహార్లో ఎన్డీఏ వ్యూహాల ముందు చిత్తయ్యారు. కింగ్ మేకర్ అవుతారనుకుంటే గుండు సున్నా తెచ్చుకున్నారు. రచ్చగలిచి ఇంట మాత్రం గెలవలేకపోయారు ప్రశాంత్ కిషోర్. మొత్తానికి పీకే పార్టీ పందిరిని పీకి ఏట్లో పడేశారు బీహారీలు.